పనికి వస్తుంది కానీ ఎలక్షన్ కమిషన్ కి ఆధార్ పనికి రాదంట. అంటే ఎంత విచిత్రంగా ఉంది. ఇంకోటి రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నా డిజిటల్ ఓట్ ఇవ్వమంటారు. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటారు. ఇవాళ మనందరం తెలుసు ఇవాళ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది. మరి నువ్వు డిజిటల్ ఇండియా అన్న వ్యక్తి నువ్వు డిజిటల్ డేటా ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టమేంది? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టమేంది? అంటే ఎవరిని కాపాడడం కోసం? అసలు నేను అదే చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తనకు అనుకూలంగా మార్చుకుండు. ఇవాళ మీరు చూడండి, గతంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్ని అపాయింట్ చేయాలంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళు ముగ్గురుండి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ తీసేసి ఒక మంత్రిని పెట్టుకుండు. ఆ మంత్రి ఎవరు చెప్పినట్టు ఇంటాడన్నా? డెఫినెట్ కూడా క్యాబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రి చెప్పిన వ్యక్తే. అంటే ఇవాళ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కు అక్కడ వాయిస్ లేకుండా ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రి ఇద్దరు కలిసి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఇవాళ వాళ్ళు నియమించుకుంటారు. కుట్ర అక్కడ జరిగింది, అక్కడ నుంచి కుట్ర మొదలైంది. తర్వాత ఇవాళ ఏదైతే ఫేక్ ఓటర్స్, ఇన్వాలిడ్ ఓటర్స్, అదే విధంగా 80 మంది ఒక చిన్న రూమ్ లో ఎట్లుంటారన్నా? ఇప్పుడు ఫేక్ ఓటర్స్ అంటారు కదా మీరు. ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని పట్నమో అక్కడనో ఇక్కడనో బతుకుదామని పోయిన వాళ్ళు అక్కడ ఓ సత్రాల కన్నా లేకపోతే ఓ సెక్యూరిటీ గార్డ్ కన్నా చిన్న చిన్న పనులల్లా మరి వాళ్ళు కుటుంబ పోషణ నడుపుకుంటూ సంసారం వెళ్ళ తీసుకుంటా కొన్ని బతుకులు ఏవైతున్నాయో వాళ్ళు కొద్ది రోజుల పాటు ఒక ఆడ ఉంటారు. ఆడ పని అయిపోయిందంటే ఇంకో దిక్కు మారిపోతారు. కానీ వాళ్ళ అడ్రస్ అయితే మళ్ళీ అదే ఉంటుంది. మరి ఇది ఎట్లా అంటే వాళ్ళు మనుషులు తావులు మార్చిర్రు కానీ వాళ్ళ అడ్రస్ అయితే గదే ఉంటుంది కదా. మరి ఈ ఫేక్ అయితే అనేది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అనుకొస్తుంది. మరి దీని మీద ఏమంటవే? ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆన్సర్ నువ్వు అప్లై చేయొచ్చు. మనందరం కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలందరూ చేస్తే నీకు డౌట్ ఉన్నాయి, మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకుంటే నువ్వు ఆన్సర్ స్క్రిప్ట్స్ మనకు ఇస్తావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి వచ్చిన నష్టం ఏంటన్నా? ఇవాళ ఇంటి నువ్వు డేటా ఇవాళ బీఆర్లో అదే అవుతుంది. అసలు ఎవరు ఓటు తీసేసినావు, ఎందుకు తీసేసావు డేటా ఇవ్వరు. ఇవాళ అదే చెప్తున్నా, 65 లక్షల ఓట్లు ఓటు తీసేసిన ఇన్ని సంవత్సరాలు ఓట్లు వేసారు. ఇప్పుడు బీఆర్లో నువ్వు గెలవడానికి అనుకూలంగా లేదు అక్కడ పరిస్థితి. అక్కడ బీజేపీకి సపోర్ట్ గా లేరు, నితీష్ కుమార్ కు, బీజేపీకి. ఇవాళ కావాలని 65 లక్షల ఓట్లు తీసేసినావు. ఈ 65 లక్షలు మీరు 65 లక్షల ఓట్లు జనరల్ బీహార్ ఇతర రాష్ట్రాలకు పనిచేయడానికి వస్తారు. వాళ్ళు మా ఓటు తీసేసిన సమాధానం చెప్పడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వంటది, బెదిరిస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఎలక్షన్ కమిషన్ మీరు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, దీని మీద చర్య తీసుకోండి అంటే మీరు అఫిడవిట్ ఇవ్వబడ్డారు. అదే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటన్నా? ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ చెప్పినట్టు నడుచుకుంటారు ఎలక్షన్ కమిషన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఇండిపెండెన్స్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఇవాళ దాన్ని అన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి నరేంద్ర మోడీ బీజేపీ గెలవడానికి అన్నా ఇది ఒకటే కాదు, దేశం మొత్తంలో కూడా గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. మీ టీవీ ఛానల్ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇవాళ మనం అందరం మేల్కొనవలసిన. ఎందుకంటే ఇవాళ మనం ఎట్లా ఒక ఓటు ఒక పార్టీకి ఒక వ్యక్తికి వేస్తే అక్కడ పోతేనేమో అవన్నీ కూడా గంపగుత్తగా మరొక పార్టీకి పడుతున్నటువంటి సందర్భం. ఇవాళ మనం ఈవీఎంలు ఉన్నాయి, వీవీప్యాట్స్ ఉన్నాయి. వీవీప్యాట్స్ బయట పెడితే నీకు వచ్చే నష్టమైంది ఎలక్షన్ కమిషన్. ఎందుకు నువ్వు సీసీటీవీ ఫుటేజీలు, ఈవీఎంలు నువ్వు ఎందుకు గాలి చేస్తున్నావు? ఎందుకు డేటా ఇవ్వవు? అరే నీకు వచ్చే నష్టమైంది. నేను ఓటు వేసినా నా ఓటు పడిందో లేదో, అసలు నా ఓటు ఏ బూత్ ఉందో తెలుసుకోవాలంటే కూడా ఎలక్షన్ కమిషన్ సమాచారం ఇవ్వదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడదు, బీజేపీ నాయకులు మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్న సూటిగా, అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్ పర్సన్ బీజేపీ నాయకులు ఉన్నారా? లేకుంటే బీజేపీ పార్టీకి స్పోక్ పర్సన్సా? అసలు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకేంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అటానమస్ బాడీ. అంటే ఇదన్నీ కూడా
కావాలని ప్లాన్ ప్రకారం బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. అందుకే ఇవాళ మనం అందరం కూడా మేల్కొనవలసిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇవాళ దేశంలో పోరాడుతున్నారో